యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిపి చదువుకుందాం. భయపడకము, నేను నీ దేవుడినైనాను. దిగులు పడకము, నేను నీ బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసుని మీ మాట నుంచుము. ఈ విధంగా తండ్రి ప్రభు దినం ఆరాధన కొరకై మీరు అందించబోతున్న మీ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. గత వారాలుగా మీరు మాట్లాడుతున్నారు. అదే అంశాన్ని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చేతులకు అప్పచెబుతున్నాను. విరిచి వడ్డించము. నన్ను నీ అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధపరచునైన నీ ఆత్మ చేత నింపుము. సిలువ సాటి మరుగు చేయము. మీ వాక్యములోని సత్యములు మర్మములు బయలుపరచునైనా పరిశుద్ధాత్మ నీ మీద కూర్చున్న శక్తులు వాళ్ళ స్తోత్రాలు. ఆయన పిలిచిన వారికి కొలతలైన ఆత్మించిన కనుక అతడు దేవుడు మాట పలుకున్న స్తోత్రాలు. ఎంతవరకు భూమి మీద మమ్మలను సజీవం ఉంచారంటే కేవలం మీ కృపే ప్రభువా. అందరిని బట్టి స్తోత్రాలు ప్రభువా. మరి ఈ యొక్క 4వ పునరుద్ధాన దినములు మమ్మల్ని సజీవం ఉంచిన మీ ఉద్దేశాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మీ మెట్టుకు ఈ వాక్యము వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించిన ఆయన ఈ వాక్యానుసారంగా విని ఆ విధంగా ఆరాధించడానికై, హెచ్చరించబడటానికై, సరిచేయబడటానికై మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి. నిలబడుతున్న దాసుని నిష్ప్రయోజకుడు దాసున్నట్టు మీ మాట వచ్చమని సమస్తం కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయము మరి 10వ వచనాన్ని గత వారాలుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తూ వచ్చినాం. మరి మొట్టమొదటిగా మరి ఎవరు ఎందుకు భయపడకూడదు, పరిస్థితులను బట్టి కూడా దేవుడు ఎందుకు ఆ అంశాన్ని మన చేతికి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఎందుకు భయపడకూడదు అనేది ఒక వారం చెప్పాను. తర్వాత మరి ఎవరు భయపడరు అనే విషయాన్ని మీ గమనానికి నేను తీసుకొస్తూ వచ్చాను. మరి ఎవరు భయపడరు అంటే మొట్టమొదటిగా మరి దేవుణ్ణి ఎరిగిన వారు భయపడరు అని చెప్పాను. అది ఒక వారం చూసాం. రెండోది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు భయపడరు, లేక నమ్మిక ఉంచిన వారు భయపడరు అని చెప్పాను. మూడోది, మరి నీతిమంతులు భయపడరు, నీతిమంతులు సింహం వలె ధైర్యం ఉంటారని ఒక వారం చెప్తూ వచ్చాము. మరి పోయిన వారము మరి దేవునితో ఎవరు ఉంటారో వారు భయపడరు అని చెప్పారు. 4 విషయాలు చెప్పారు 4 వారాలు. ఇప్పుడు 5వ వారం 5 విషయాలు చెప్తున్నాను. ఎవరు భయపడరు, ఎవరు భయపడరు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము సహోదరులు చదువుతారు. దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఈ దేవుని యొక్క రిఫరెన్స్ ఎప్పుడైతే మనం బైబిల్ చెప్పామో మీరు తెరవండి, వాక్యం చూడండి, నోట్ చేసుకోండి. మరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ధైర్యంగా ఉంచారు, ఎవరు భయపడరు అనేది చూస్తే వారు ప్రభువుని ఆనుకొని ఇవాళ పాయింట్ అంశం ఏంటంటే ఎవరు భయపడండి. దేవుని ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే ఆనుకుని అనే పదానికి ఇంకోటి హత్తుకొనుట, ఎవరు హత్తుకుంటారో, ఎవరు ఆనుకుంటారో వారు అంటే ఎవరైనా సరే, దేవుని సేవకులైనా విశ్వాసులైనా పరిశుద్ధులు మనం ఎవరైనా క్రైస్తవుడు అనే ప్రతి వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుంటాడో లేక దేవుణ్ణి హత్తుకుంటాడో ఆ వ్యక్తి ధైర్యం వచ్చాడు. వారు పౌలు శీలలు కావచ్చు, పౌలు బర్నబా కావచ్చు, పేతురు యోహాను కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మీరు కావచ్చు. మనం ఎప్పుడైనా అయితే అనేకసార్లు ఆనుకోవాల్సిన వారిని ఆనుకోక, ఆనుకోకూడని వారిని ఆనుకొని ఎన్నోసార్లు కలవరపడతాం. ఈ భయస్థులను ఆనుకొని హత్తుకొని వీరు కలవరపడుతుంటాడు, ఆయన అందుకనే కలవరపడతాడు. ఇద్దరు కలిసి గడగడగడగడగా వణుకుతుంటాడు. కాబట్టి ఒక భయస్థుడు
ఒక ఒక 100 మందినైనా భయం పుట్టించగలుగుతాడు. ఒక ధైర్యం కలిగిన వాడు ఇంకొకరిని కూడా ధైర్యం చెప్పగలుగుతాడు. అయితే అనేక సార్లు మరి భయపడతా ఉన్న ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తిని భయపడతారు. మరి వాడు వస్తున్నట్ట మనకు ఉన్న ధైర్యం కూడా తీసేస్తాడట. కానీ ఒక్కొక్క వ్యక్తి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎవరిని ఆనుకోవాలి వాళ్ళ అంశము ఆనుకున్నట. ఒక్కొక్క వారం ఒక్కొక్క పాయింట్కి కనెక్షన్ ఉంది. ఆనుకోవాలంటే దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలంటే నీతిమంతుడుగా ఉండాలి, నీతిమంతుడుగా మారాలి అంటే నీవు దేవుని విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలంటే దేవుని ఎరగాలి, దేవుని ఎరగాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని మాటలు వినాలి. ఇవన్నీ కూడా పాయింట్కి కనెక్షన్ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవాళ 5వ విషయాన్ని దేవుణ్ణి ఆనుకున్నవారు లేక దేవుణ్ణి హత్తుకున్నవారు ధైర్యం ఉంటారు, భయపడరు. ఎందుకని నీకు అంత ధైర్యం? పరిస్థితులు చూడు ఎట్లున్నాయో, ప్రపంచం అంతా వణికిపోతూ ఉంది. మీరేంటండి ఇట్లా ఉన్నారు? మేము ప్రభువుని ఆనుకున్నామండి, మేము భయపడం. ఏంటి అంత? అవును, మీరు ఆనుకుంటే మీకు అది తెలుస్తుంది, మీరు హత్తుకుంటే ఆ విషయం మీకు అర్థమవుతుంది. మేము ప్రభువుని ఆనుకున్నామండి, మేము ప్రభువుని హత్తుకున్నామండి, అందుకనే పరిస్థితులు ఏమైనా సరే మాకు అంత ధైర్యం ఉందండి అని చెప్పగలుగుతాం. అయితే ఒకప్పుడు ఎవరిని ఆనుకున్నాము అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనంలో చక్కగా మాట రాయబడుతుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనంలో మరి వారు అక్కడ హత్తుకొనిరి లేక ఆనుకొనిరి, ఏదైనా సరే ఎవరిని అక్కడ హత్తుకున్నారు లేక ఆనుకున్నారు అంటే 32వ వచనంలో కనెక్షన్ ఉంటుంది. అక్కడ ఇచ్చకపు మాటలు చెప్పేవారిని లేక నిబంధనలు అతిక్రమించే వారిని లేక మోసపుచ్చు వారిని 3 భాగాలు ఉన్నాయి అక్కడ. అంటే ఒకప్పుడు మన జీవితంలో యేసు ప్రభువు యొద్దకు రాకముందు, యేసు ప్రభు నమ్మకం ముందు, యేసు ప్రభుతో ఉండకపోవడం, యేసు ప్రభువుతో ఆనుకోక హత్తుకోక పూర్వం ఎవరిని హత్తుకున్నాం, ఎవరిని ఆనుకొని ఉన్నాం అంటే మొదటిగా మనం నిబంధనను అతిక్రమించు వారిని లేక ఇచ్చకపు మాటలు చెప్పువారిని. ఇచ్చ అంటే ఏంటంటే కోరిక. ఇది చూస్తే మీకు ఆదాము గుర్తు రావాలి, సాతానుడు గుర్తు రావాలి. సాతానుడు కూడా ఇచ్చక మాట. ఇచ్చ అంటే కోరిక, శరీరానుసారమైన కోరికలు, భూసంబంధమైన కోరికలు వారిని కరువు చేసి వారిని మోసపుచ్చి నిబంధనలు అతిక్రమింపజేశాడు. ఏంటి నిబంధన? దేవుడు ఈ చెట్లు పలా ఒక చెట్టు పండు తినొద్దు అన్నాడు, మిగిలినన్నీ తినండి అన్నాడు. కానీ ఆ నిబంధనను అతిక్రమించాడు. మరి ఏంటి పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఇప్పుడు టోటల్గా మనం ఎవరిని ఆనుకున్నాం? ఒకప్పుడు పాపము చేసేవారిని లేక నిబంధన అతిక్రమించిన వారిని, లేకపోతే ఇచ్చకు మాటలు చెప్పినాడు. కూడా లోకం ఎవరిని అనుకుంటుందో తెలుసా? ప్రజలు ఇచ్చా కోరిక కలిగిన మరి లోకానుసారమైన మాటలు చెప్పేవారిని లేకపోతే శరీరానుసారమైన మాటలు చెప్పేవారిని ఆనుకుంటున్నారు, హత్తుకుంటున్నారు. కానీ సత్యము చెప్పేవారిని మాటల జోలికి దగ్గర కూడా రావట్లేదు, ఆనుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుని ఒకప్పుడు మన జీవితంలో ఇచ్చ కోరిక కలిగిన మాటలు లేకపోతే సాతాను మోసపుచ్చే మాటలు కలిగిన వారిని లేకపోతే నిబంధనలు అతిక్రమించి పాపం చేయని వారితో మనం ఆనుకున్నాము లేక హత్తుకున్నాము ఒకప్పుడు జీవితం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చాలా చక్కగా చెబుతాడు. ఎక్కడంటే కీర్తన 119వ అధ్యాయము 25వ వచనం. కీర్తన గ్రంథము 119:25. అక్కడ యెహోవాను మరి మాట చదువు సహోదరుడ. కీర్తన 119వ అధ్యాయము, కీర్తన 119వ అధ్యాయము 25వ వచనం. అక్కడ చాలా చక్కగా మాట, యెహోవా నా ప్రాణము ఏది హత్తుకుందంటే ఒకప్పుడు మనం మట్టిని, మన జీవితాల్లో మట్టిని హత్తుకున్నాం. అంటే మట్టి అంటే ఎవరు? మట్టి ఎవరు? మనమే. లోకం అంటే మట్టి కాదు, మన మనుషులే అన్నాడు కవి. అంటే మనందరం మట్టి. ఈ మట్టి జగట మట్టి. ఈ మట్టికి దేవుడు మహిమేశ్వరం పైకపోతే ఈ మట్టి దేనికి పనికిరా, కానీ ఎంతో వెర్రవిగుతుంటాం మనం. కాబట్టి మట్టిని హత్తుకున్నవారు అంటే మనుషులను హత్తుకున్నాం. ఇదే మాట యెహోషువ గ్రంథం
23వ అధ్యాయము మరి చక్కగా మాట రాయబడింది 12వ వచనం అనుకుంటా. చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని. రైట్, చాలు. ఎవరు హత్తుకున్నాడు? ఒకప్పుడు జనులు లేక ప్రజలు హత్తుకున్నాం. హత్తుకోవాల్సిన వాడిని ఆడుకోలేదు, మనుషుల్ని ఆడుకున్నాం. ఎలాంటి వాడిని? మనకు తక్కువ అంటారే. అరే వాడు సన్నాసి, ఆటోమేటిక్గా నువ్వు పోయి వాడిని అనుకున్నావా? నువ్వు ఒక సన్నాసి రాసుకుంటే పూర్తి రావద్దు కదా అంటారు. కాబట్టి జాగ్రత్త. ఒక భయస్తుడు అనుకుంటూ ఇద్దరు కలిసి ఇద్దరు నష్టపోతారు. అయితే అక్కడ చూస్తే మనుష్యులను, అదే మట్టిని, ఒకప్పుడు మనం మనుషులను ఆనుకున్న వారు, మనుషులను హత్తుకున్న వారి జీవితం ఇది నష్టమా కాదా? ఉదాహరణ చూడండి, బస్సులో పోతాం. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మనిషిని ఆనుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ మనిషి చూసి ఏం చేస్తాడంటే ఒక్కసారిగా ఇట్లా తప్పుకుంటాడు, పోయి దేనికో తగులుతాడు. కొన్నిసార్లు అంటాడు, ఏమో రాత్రిపూట నిద్రపోవా? బస్సు ఎక్కింది కాదు చూస్తున్నానండి, బస్సు ఆపండి సార్, బస్సు ఆపండి. ఏంటంటాడు డ్రైవర్, కండక్టర్, చూడండి సార్, చూసి ఇట్టంటూ ఉంటుంది. ఊరు ఆడుకున్నాడు, కూడా లాగిపోతుందండి. సార్ భలే వాళ్ళు ఆడుకున్నాడు. ఇతను సీట్ అని మార్చలేదు, నేనని చూపుతాడంటే అంటే మనిషిని ఆనుకుంటే ఎప్పుడే నేను నష్టం చేస్తాడు. మనిషిని ఆనుకోకూడదు, కానీ మనిషిని ఆనుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఎంత వద్దు అనుకుంటాడు ఆ మాటను. ఇక నేను ఆనుకోకూడదు, నేను ఎదుర్కోకూడదు అంతే ఉంటాడు. ఆ వద్దు అలాంటి చేసి మళ్ళీ మళ్ళీ ఆనుకుంటుంటాడు. అంటే మనిషిని ఆనుకుంటే ఎప్పుడైనా నీకు ప్రమాదమే, మనిషిని ఆనుకుంటే నీకు ఎప్పుడైనా నష్టమే. ప్రియమైన దేవుని కొన్నిసార్లు చూడండి, చిన్నప్పుడు స్కూల్లో కూడా కింద కూర్చుంటాము. నా అనుభవాలు కూడా నేను చెప్తా. ఈ పాసా పెట్టేసుకుని కూర్చుంటాం. అంటే ఆ దినాల్లో బెంచీలు లేవు, కిందే కూర్చొని ఉండేవారు. ఈ పాసా పెట్టేసుకుని పక్కడు వచ్చి పాసా పెట్టి తీసుకుని ఈ కాలు మీద కాలు ఉంటుంది, ఈ కాలు చూసి ఈ కాలు దీన్ని వాడు ఇట్లా దొరుకుతాడు. అంటే మనిషి ఏం చేస్తాడు? మనిషిని ఆనుకుంటే ఎప్పుడైనా నేను ఉంచుతాడు, మనిషిని ఆనుకుంటే ఎప్పుడైనా నీకు కీడే. ఇది రెండోది ఒకప్పుడు మన జీవితం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 3వ మాటను మీకు తెలియజేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథం 3వ మాటను చాలా చక్కగా చెప్తాడు. లోకాన్ని, 3వది దేన్ని ఆనుకున్నాడు? ఒకప్పుడు లోకాన్ని. లోతున్నాడు, దేన్ని ఆనుకున్నాడు? లోకం. దీనికి ఏది కాల్చుడంటే సొదొమ గొమొర ఎట్లున్నట యెహోవా త్వాటవలే లోకాన్ని ఆనుకున్నాడు, లోకాన్ని హత్తుకున్నాడు. ఎంత నష్టపోయాడు లోతు. రూతు ఎవరిని హత్తుకుంది? నయోమిని హత్తుకుంది. అదే ఓర్ప ఎవరిని హత్తుకుందంటే లోకాన్ని, మోయాబును హత్తుకోవడానికి ఇష్టపడి వెళ్ళిపోయి. ఈనాడు మనం కూడా ఒకప్పుడు జీవితంలో లోతు వలె, ఓర్ప వలె లోకాన్ని హత్తుకున్నవారు. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవోడంబం, వీటిని హత్తుకొని మన జీవితాలు ఇప్పుడు చెప్పిన అందరూ కూడా నష్టపోయారు. మొదటిది కానీ దానియేలు గ్రంథం 11:34 కానీ, యెహోషువ గ్రంథం 23:12 కానీ, కీర్తన 119:25 కానీ, ఇప్పుడు 3వదిగా చూస్తే లోకంలో మరి ఆదికాండం లోతు గురించి కానీ ఎన్ని రిఫరెన్స్ మీకు చూసుకోండి. మీరు ఆదికాండం 13వ అధ్యాయంలో ఉంటుంది, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. సరే, ఇది 3. 4వదిగా చూస్తే దేన్ని హత్తుకున్నామో ఒకప్పుడు అంటే మరి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చాలా చక్కగా ఆ మాట రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 10:22లో అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు ఒకసారి అధికారి అని రాయించాడు దేవుడు, ఒకసారి మరి ధనవంతుడు అని రాయబడింది. మరి ధనవంతుడు, అధికారి, యవనస్తుడు అని రాయబడింది 3 సువార్తల్లో. అతను దేన్ని ఆనుకోవడానికి, దేన్ని హత్తుకోవడానికి ఇష్టపడ్డాడంటే దేవుని కంటే ధనాన్ని అతను హత్తుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. చూసావా భయంకరమైన పరిస్థితి. ధనాన్ని హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడే కానీ దేవుడిని హత్తుకోవడానికి ఇష్టపడిన వాడుగా లేడు. 10వ అధ్యాయం 22లో చక్కగా అయితే అతను మొక్కము చెన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంటే దేన్ని హత్తుకోవడానికి ఇష్టమానికి? ధనం. ఈ దినాల్లో దేవుడి కంటే కూడా డబ్బే. చాలా మంది నాకు దేవుడు లేకపోయినా పర్వాలేదండి, నాకు డబ్బు ఉంటే చాలని ఆదివారం ఆనుకునే క్రైస్తవులు ఉంటారు. కొంతమంది ఈ దినం నాకు అయ్యో మనుషులు ఆనుకోవడం అంటే ఏంటి? నాకు చెప్పిన దాంట్లో ఎవరైనా ఏదైనా చర్చికి రాలేదు అన్న, వాళ్ళ బంధువులు వచ్చారు. మనుషుల్ని
లేకపోతే ఇరుగు పొరుగు వారిని, లేకపోతే ఇంట్లో వారిని. కొంతమంది అంటారు, నా ఇంట్లో మా భర్త వచ్చాడు, లేకపోతే మా భార్య వచ్చింది, మా పిల్లలు వచ్చారు, మా చుట్టాలు వచ్చారు. చూసావా, కొన్నిసార్లు డబ్బు కోసం ఆదివారాలు మానేసి పనికి పోయేవారు, ఉద్యోగానికి వెళ్ళేవారు ఎంతో మంది లేకపోలేదు. అంటే ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. ఇక దానాన్ని ఆత్తుకొనట. 5వ చూస్తే కీర్తన 106:28. కీర్తన 106వ అధ్యాయం 28లో ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 28. వారు బయలుపోయోరును హత్తుకొని అని రాయబడింది. బయలుపోయోరు అంటే దేవత పేరు. అంటే విగ్రహాన్ని, జీవము లేని దాన్ని. చాలు. అయితే ఇక్కడ జీవము లేని దాన్ని. ఒకప్పుడు మన జీవితాన్ని కూడా దేన్ని అనుకున్నాం? జీవము లేని వాటిని, విగ్రహములను. యేసయ్య బొమ్మను పెట్టుకున్నాం, మరేమో బొమ్మను పెట్టుకున్నాం. అదే దేవుడు అనుకొని ఆ జీవము లేని బొమ్మను ఆనుకున్నాము. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. జీవము లేని ప్రతిదీ వచ్చిదే. ఆ జీవము లేని నీ జీవమైన వాటిని ఆనుకుంటే మనకు కూడా ఏమవుతుందండి అంటారే, సచ్చిన వాడిని అనుకుంటే ఏమన్నా అవుతుందా? జీవము కలిగిన వాడిని ఆనుకుంటే కొద్దిగా జీవం వస్తుంది. సచ్చిన దాన్ని అనుకుంటే ఏమవుతుంది? సావే మనకు కూడా శరీరం. ఒకప్పుడు 5 విషయాలు చెప్పారు. నష్టమా మేలంటే ఈ 5 విషయాలు కూడా నష్టమేనండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు మన జీవితం ఎట్లా ఉంది. అయితే ప్రేమ కలిగిన దేవుడు మనం చూసి ఈ విధంగా ఆనుకొని నష్టపోవడం, ఆ ప్రేమ కలిగిన దేవుడికి ఇష్టం లేక 2020 సంవత్సరాల క్రితంలో మానవుడుగా ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం ఆ శిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత మంచి దేవుడు అండి దేవుడు. ఈ లోకంలో అనేకులు ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం ఇచ్చేవారు లేరండి. అయినా యేసుక్రీస్తు వారు ప్రాణం ఇవ్వటానికి, మన కోసం బలిగాడానికి లోకానికి వచ్చి చనిపోయి సమాజమడి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. చేయాల్సినంతా ఆయన చేశాడు. ఇప్పుడు మనల్ని, అయ్యా ప్రియమైన పిల్లలారా, అరే అట్లా ఆనుకుంటే మీరు నష్టపోతారు, నన్ను ఆనుకోండి. చూసావా, కొన్నిసార్లు ఇట్లా ఎవరైనా అంటున్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఎందుకురా ఆ విధంగా మాట్లాడతాను, నీకు సిగ్గు లేదు రా, నేనున్నారా, నన్ను ఆనుకోమా, నా దగ్గర కూర్చో, నన్ను ఆనుకో అంటారు. అంటే ఏంటంటే ఆ తల్లిదండ్రులు చూడలేక, అట్లే దేవుడు కూడా చూసి మీరు వారిని ఆనుకోవద్దు, నన్ను ఆనుకోండి అనే ప్రేమ కలిగిన దేవుడు చేయాల్సినంత చేశాడు. ఇప్పుడు నా తలంపు ఏంటంటే అపోస్తుల కార్యం 14:3 ప్రకారం నాకు మొదటి పాయింట్, ఎవరు భయపడరు అంటే మొదటి పాయింట్ 14:3 ప్రకారంగా ఎవరు ప్రభువును ఆనుకుంటారో. ఇప్పుడు ఇది మొదటి విషయం అండి. ప్రభువును ఆనుకోవడం ద్వారా ధైర్యంగా ఉంటారు. అయ్యా మరి ప్రభువుని ఎట్లా ఆనుకుంటారు? ఆనుకోవాలంటే ఏం చేయాలి? అసలు ముందు రావాలి, ఆయన వద్ద ఉండాలిగా. అందుకనే పాయింట్ కనెక్షన్ ఉంది మీకు. ఆయనతో ఉంటేనే ఆనుకోగలుగుతారు. ఆయనతో ఉండాలి అంటే మీరు నీతిమంతులు కావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనకు పరిశుద్ధుడు కావాలంటే దేవుడిని విశ్వాసం ఉంచాలి. దేవుడిని విశ్వాసం ఉంచాలంటే దేవుడిని ఎరగాలి. ఆయన ఎవరో తెలియాలిగా. ఎవరిని నమ్ముకున్నావో ప్రభుని, ఏమనంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటావు. కాబట్టి ఎరిగిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచుతావు. కావాలంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాని జీవిత చరిత్ర ఉంటుంది. అక్కడ నువ్వు ఆయన తెలుసు, నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. తర్వాత నువ్వు విశ్వసించున్నావా అంటాడు. నేను విశ్వాసం ఉంచుతున్నానంటే దేనికి ఎరగాలంటే దేవుడు మందిరానికి రావాలి, ఎరగాలంటే దేవుడు మాట వినాలి, ఎరగాలి అంటే తెలుసుకోవాలంటే ఆయన వైపు చూడాలి. ఇది మొదటిది, ధైర్యం ఉంచాలి. మరి ఇంకా ఆయన ఆనుకుంటే రెండవ ఫ్రెండ్స్ కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. రెండవ పాయింట్, ప్రభువుని ఆనుకుంటే, ప్రభువుని హత్తుకుంటే ఏ రోజు కూడా ఇప్పుడు త్రోసి వేయండి. నేను చెప్పాను బస్సులో కొన్నిసార్లు తట్టుకోలేక ఎవరైనా పక్కకు నెట్టేస్తారేమో, కానీ దేవుడిని నువ్వు ఆనుకుంటే జీవితాంతరం నువ్వు బ్రతుకున్నంత కాలం ఆనుకున్న ఆయన సంతోషపడతాడంతే. కానీ ఇసుకుబడి కొన్నిసార్లు నీ తల్లి కూడా ఇసుకుపడచ్చు. చూడండి, బస్సులో కూర్చున్న పిల్లలు కూడా అనుకోని ఇదిలే ఒకటే చెయ్యి. కొన్నిసార్లు భార్యాభర్తలు బస్సులోనే ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు అంటే బస్సులో మాత్రం నిద్రపోతారు, భార్య కానీ భర్త కానీ. మొదట్లో బాగానే ఉంటుంది, కొద్దిసేపు తర్వాత లెగుస్తావా, వచ్చింది కాచి బస్సు ఎక్కే నిద్రపోతున్నావు, చేయి చూడు ఎంత నిలబడుతుందో. భర్త అయినా అంటాడు తట్టుకోలేక, భార్య అని అంటది, ఏమండి కొంచెం లేకుంటే ఏమనుకోబాకండి, చేయి లాగుతుందండి, నువ్వు ఎక్కిన కానీ ఆనుకుంటాడు. అంటే కొన్నిసార్లు నీ భర్త ఇసుకోవచ్చు, నీ భార్య ఇసుకోవచ్చు, నీ పిల్లలు ఇసుకోవచ్చు, నీ బంధువులు ఇసుకోవచ్చు. కానీ ప్రేమ కలిగిన దేవుడు అలాంటి వాడు కదండి. 24 గంటలు
ఆల్ టైం, ఏ టైం అయినా ఎప్పుడైనా బ్రతుకున్నందుకు ఆయన ఆనుకుంటే ఆయన సంతోషపడి నీకు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అయితే రెండో విషయం, ప్రభువును ఆనుకుంటే రెండో పాయింట్ ఏంటంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రెండవ రెఫరెన్స్ చెప్తాను. రండి యెషయా గ్రంథం రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇవి చదవండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. త్వరగా చదవండి, టైం అవుతుంది మనకి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఆయన హత్తుకొని ఎవరంటే ఆయన హిజ్కియా, యూదా రాజు అని హిజ్కియా గురించి రాయబడింది 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో. ఆ రాజు దేవుడిని హత్తుకున్నాడు. రాజ్యం లేదా, సైన్యం లేదా, మంత్రులు లేదా, సేనాధిపతి లేదా, మరి ఆయుధాలు లేవా, డబ్బు లేదా, ధనాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నేను దేవుణ్ణి ఆనుకుంటాను. హిజ్కియాగా యెహోవా నా బలము. నిజమే, అతడు రాజు అయ్యింది కూడా తన శక్తిని ఆనుకోలేదు, తన బలాన్ని ఆనుకోలేదు, దేవుణ్ణి ఆనుకున్నాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు. ఆనుకోనుట లేక హత్తుకున్నట ఏదైనా సరే. ఇప్పుడు హత్తుకున్నాడు, ఏంటి మేలు ఏమిటి అక్కడ? ఆయన వెంబడించుట్లో ఏం చేయడు, వెనకదీయుడు. ప్రేమ విశ్వాసి, నువ్వు కూడా కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కరోనా రావచ్చు, ఏ వైరస్ రావచ్చు, ఏ పరిస్థితి వచ్చినా నేను మోసపుచ్చేవాడు ఉండొచ్చు. నేను రకరకాల మాటలు చెప్పి కొంతమంది ఇందాకే చెప్పా, ఇచ్చక మాటలు చెప్పి మోసపుచ్చుతారు. నేను దైవత్వంలో నుంచి విడిపించాలని ఆదామే మోసం చేశాడు. నన్ను మోసం చేయడం అది లెక్క కాదు. ఇలాంటి చాలా మంది అట్లా మోసపుచ్చేవాడు ఉన్నారు. ఒకవేళ నువ్వు వెనక తిరుగుతున్నావంటే, వెనక తిప్పాలని సాతానుడు స్వప్రయత్నం చేస్తున్నాడు. విశ్వాసులు సైతం మోసపరచబడి దినాలు ఇవి. జాగ్రత్త. చాలాసార్లు అయ్యో ఎంత గొప్పవాడే, ఎంత కొత్త పెద్ద విశ్వాసి కదిగినా, ఎంతో సీనియర్ కదండి, సీనియర్ చూడలేదు, శత్రువు ఎంతో మందిని మోసం చేస్తా ఉంది. అయితే నువ్వేం చేయాలి? నువ్వు దేవుణ్ణి హత్తుకుంటే, దేవుణ్ణి ఆనుకుంటే ఏంటి నేను అంటే, నువ్వు వెంబడించే విషయం ఏం చేయవు, వెనక్క తిరగవు. నాగడి మీద చేపెట్టావు, వెనక్క తిరిగిన వాడు నా శిష్యుడు కాదు అని. కష్టం రావచ్చండి, మీకు వస్తాయి, మాకు వస్తాయి. మా జీవితంలో మేము కూడా దేవుడి సేవకు వచ్చాం. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకుంటుంది, అనారోగ్యం ఉంటుంది. అయ్యో ఈ సేవ మేము తట్టుకోలేము అనకూడదు. అట్లా మీరు కూడా అంతే. ఏదైతే నమ్మారో ప్రియమైన విశ్వాసులారా, దేవుడి బిడ్డలారా, నీ జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎందుకు జీవితం కొన్నిసార్లు చూడండి, కుటుంబ సమస్యలాగానే భార్య అంటది, ఈ భర్తతో నేను ఉండలేనండి, ఈ భర్తతో నేను యాగలేనండి, నాకు వద్దు, విడాకులు కావాలని అనే స్త్రీలు ఉన్నారు. అదేనండి క్రైస్తవ జీవితం. అందుకని నీకు పెళ్లి చేసిన దేవుడు. చాలా తప్పండి. కొంతమంది భర్తలు అంటారు, ఏమండి పాస్టర్ గారు, నేను ఈ భార్యతో, ఈ గయాని భార్యతో నేను యాగలేనండి, నాకు వద్దండి ఏమవుతాం అంటానికి వీల్లేదండి. ప్రియమైన దేవుడి పిల్లలు గుర్తుపెట్టుకోండి, అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వెనక్కి తిరగకూడదు. ఏదైతే కష్టమో బాధ ముందుకు పోయే వారికి ఇల్లు ఉంటుందే కానీ అని అంటారు చూడండి. వాడు ఆ సిస్టర్ ఎంత గొప్పదండి. ఆ భర్తతో ఎన్ని కష్టాలైనా కూడా వెనకంది వేయలేదు, అమ్మగారింటికి బాగలేదండి, నిలబడింది. ఆ బిడ్డకి ఇల్లు ఉంటుందా? చిన్నదాని పెద్దానికి తుర్రు మరి పొయ్యిలోకి ఇల్లు ఉంటుందా? జాగ్రత్త. కష్టమైన ఆ భర్త త్రాగుబోతైన, ఆ భర్త తిరుగుబోతుడైనా ఆమె వెనక్కి తిరగకుండా నడిపించిందండి అంటారు. జాగ్రత్త. ఇప్పుడు దేవుణ్ణి ఆనుకుంటే వెంబడించే విషయం వెనక్కి. నువ్వు నీ కుటుంబ జీవితంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ నువ్వు వెనక్కి తిరుగుతున్నావు, వెనక్కి భావాలను ఆశ కలిగి ఉన్నావు అంటే నీ జీవితంలో నువ్వు ప్రభువుని ఆనుకున్న వ్యక్తిని. ఓర్ప ఎందుకు పోయింది వెనక్కి? లోకాన్ని ఆనుకుంది, మోయాబుని ఆనుకుంది, ఆ వాళ్ళ లోపటి నుంచి. అయితే అదే రూతు కష్టమైన బాధైన మరణం తప్ప మన ఇద్దరిని ఏది అట్లా ఉండాలని కుటుంబము, సంఘం కూడా. నువ్వు వచ్చావు, సంఘానికి వస్తున్నావు, వస్తాయి సంఘం తర్వాత చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కుటుంబం, ఒక కుటుంబంలో ఎన్నో వస్తాయి. వచ్చిన వాటిని సరి చేసుకుని ముందుకు పోవాలే కానీ ముక్కినా తగ్గినా నేను ఆగిపోతా, నేను అడుగుపోతా, ఇటుపోతా, వెనక తిరుగుతున్నావు అంటే నీ జీవితం వెనకపోవటమేనండి. కాబట్టి అది అక్కడ రెండో పాయింట్ చెబుతాడు. దాంట్లో ఇంకేమన్నాడు తెలుసా?
మోషే ఆజ్ఞాపించు ఏమన్నారు సహోదరు చదివినట్టు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకుంటాం. ఎప్పుడు దేవుడు అనుకుంటే ఆజ్ఞలను వెనక్కి తిరగవు, ఆజ్ఞలను గైకుంటావు. దేవుడు ఇచ్చిన మాటను కష్టమైన బాధైనా ఎందుకమ్మా ఇంత కష్టమైన నీ భక్తితో ఉంటున్నావు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞండి. దేవుడు చేతపరిచిన వాడు మానవుడు వేరుపరచకూడదు. దేవుడు ఆజ్ఞ కష్టమైన ఆయన ఉంటాడు. నిజంగా దేవుడు ఆజ్ఞ మేము ప్రమాణం చేసామమ్మా, ప్రమాణం చేసాం, ఆజ్ఞ నెరవేర్చాలి. నేను అంతే. భర్త గాని భార్య గాని విశ్వాసులు గాని ఎవరు ప్రమాణం చేస్తున్నారు బాప్తిసం తీసుకున్నప్పుడు? కష్టం అమ్మా, కష్టాలైన బాధలేంటో ప్రభు గదిలే దూకిన టూకుతుంటారు. పుట్టిదే ఆ పెళ్లి ఎప్పుడైతే బాప్తిసాలు ఎప్పుడైతే అట్లా వల్ల నీకు ప్రయోజనం ఉందా? అయితే అక్కడ ఇసుకే రాజు మాత్రం ఆజ్ఞను అన్నింటినీ గైకొన్నాడు. అందువల్ల ఎంత మేలుందో తెలుసా? అక్కడ ఎంత మేలుందో తెలుసా? వెనక దీపమే కాదు. కావున 7వ వచనం అంటాడు, కావున యెహోవా తనకు తోడుగా ఉన్నాడు, అతను పోయిన చట్టాల్లో ఏం పొందాడు? జయం పొందాడు. జయం పొందాడు. నీ జీవితంలో దేవుడు తోడు కావాలన్నా, జయం పొందాలన్నా నువ్వు ప్రభుని ఏం చేయాలి? ఆనుకోవాలి. ఇది నీ జీవితంలో జయం లేదా? నీ జీవితంలో దేవుడు తోడు లేడేమో, కారణం ప్రభువుని ఆనుకోలేదేమో. ఇప్పటికైనా నిజమే ప్రభా, ఇదిలో మాట్లాడేవారు నా జీవితంతో, ప్రభా నిజమే నిన్ను ఆనుకుంటే నాకు తోడుంటావని, నిన్ను ఆనుకుంటే నాకు జయిస్తావని, నిన్ను ఆనుకుంటే నేను వెనక తిరిగి చూడని, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ముందుకే వెళ్తానని, నీ ఆజ్ఞను గైకొంటానని నీ దాసుని ద్వారా మాట్లాడే ప్రభుని ప్రభువు నీకు స్తోత్రం చెప్పగలుగుతాం. ఇది 2వ విషయం. 3వది జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. ఆ దినమున అన్ని జనులు అనేకులు హత్తుకొని నా జనులు. చూసావా? దేవుడు హత్తుకోవడం ద్వారా 3వ విషయం ఏంటి? అన్ని జనులు ఎవరు? దేవుడు ఎరగనవారు, మరి భక్తిహీనులు, దేవుడు దూరస్తులు. ఒకప్పుడు మనందరం అన్ని జనులు, దేవుడు ఎరగిన వారు, దేవుడు అంటే ఎవరో తెలియని వారు, మరి దూరస్తులు, భక్తిహీనులు, భయమలేని వారు. అయితే ఇప్పుడు ప్రభువుని ఆనుకోవడం ద్వారా ఏమయ్యా సహోదరుడు? ఏమయ్యా? ఆయన ప్రజలు, ఆయన బిడ్డలమయ్యాం. అక్కడ ఏమన్నాడు? ఇంకేమన్నాడు? నేను వారి మధ్య నివాసం చేస్తుంది అన్నాడు కదా. నేను వారి మధ్య, ఎంత గొప్ప తల్లిదండి. దేవుడు మన మధ్య నివాసం చేస్తే నువ్వెందుకని భయపడతావు? కరోనా కావచ్చు, ఏ పరిస్థితులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏదైనా సరే నువ్వు భయపడాల్సిన పని లేదు సహోదరుడా. వాక్యం వింటున్న సహోదరి, ఈ యొక్క సమయంలో ఈ వాక్యానుసారం చూస్తే నువ్వు ఇక భయపడు. ఎందుకంటే దేవుడు నా మధ్య నివాసం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుడిని ఆదుకున్నావు, నువ్వు ఆయన బిడ్డవయ్యావు, దేవుడు నీ మధ్య నివాసము చేస్తున్నాడు. ఇది 3వది. 4వది చూస్తే పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 26:3 త్వరగా చదవాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారికి పూర్ణ శాంతి గలవానిగా. అంటే ఇప్పుడు నువ్వు ప్రభుని ఆనుకుంటే, ప్రభుని హత్తుకుంటే ఏంటి? 4వ వేలు అంటే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు నేనే చేస్తాడు, కాపాడుతాడు. ఏ పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతాడయ్యా. నువ్వు భయపడవాకు. అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఏమవుతాను, ఏం జరుగుతుందో అని భయాల్లో ఉన్నావేమో సహోదరుడా, సహోదరి. నీ బిడ్డల విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ పొరుగు విషయంలో, నీ సంఘ విషయంలో అనేసార్లు మనం అయితే దేవుడు కాపాడుతాడు. సంఘాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ, సమస్తాన్ని కాపాడేవాడు ఆయనండి. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇది 4వది. నువ్వు ఆయన ఆనుకుంటే నిన్ను ఆయన కాపాడుతాడు పూర్ణ శాంతి గలవానిగా. ఎంత గొప్ప అద్భుతం విషయం అండి. ఇప్పుడు 4 విషయాలు చెప్పారు. 5వదిలో చూస్తే పరిశుద్ధ గ్రంథం కొలసీయులకు రాసిన పత్రిక 2:19 చదువు. ఆయన యందు సంపూర్ణత కిందకి రా. ఆయన శిరస్సును శిలవ రక్తమును చేత రద్దు చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందునైనా పరలోకమందునైనా వాటన్నిటిని ఆయన ద్వారా తన సమాధాన పరచుకున్నాయని తండ్రికి అభిష్టుడైను. 2:19 కొలసీ 2:19 మధ్యలో శిరస్సును హత్తుకొని చదువు. శిరస్సును హత్తుకొనని ఎవడును మీ బహుమానమును అపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చాలా ఎంత చక్కని వాక్యాన్ని మీరు కొంచెం మనసు పెట్టి కొంచెం ధ్యానించండి.
అంటే దేంతో అతకబడాలి మనం? శిరస్సుతో. శిరస్సు ఎవరు? యేసు ప్రభువా. యేసు ప్రభువా. భర్తకి శిరస్సు, భార్యకి శిరస్సు ఎవరు? భర్త. నీ భర్తకు నువ్వు ఎప్పుడైతే నీ భర్త నీకు శిరస్సు, నువ్వు శరీరం, ఈ శరీరం శిరస్సు అనే భర్తకు అతకబడుంటేనే ఏముంటుంది అక్కడ? అభివృద్ధి, ఆశీర్వాదం ఉంది నీకు. అక్కడ నీకు ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేక పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు. నీ జీవితానికి నీ శిరస్సు లేకపోతే నీకు విలువ లేనట్టే అంటారే. అన్ని ఉన్నా, ఎన్ని సున్నాలు ఉన్నా ఒకటి లేకపోతే ఆ సున్నాలకి ఏం లేదు, విలువ లేదు. కాబట్టి అట్లాగే యేసుక్రీస్తు అనే శిరస్సుకి శరీరం అనే సంఘం ఎప్పుడు అంటుకట్టుబడి ఉండాలి. ఏమండి, ఒకవేళ దేవుడి మందిరానికి రాలేకపోతున్నామేమో, ఒకవేళ ఇంటికాడ ఉన్నామేమో, అయినా సహవాసం దేవుడితో ఉండు. ఈ వాక్యం వినో, దేవుడిని అంటుకట్టుకొని ఉండాలి, దేవుడిని అతకబడాలి. అప్పుడు నువ్వేమవుతావంట? అభివృద్ధి చెందుతావు, ఆస్వాదించబడతావు. ఇప్పుడు శిరస్సును ఆనుకోలేదు అనుకోండి, శరీరం దేని దానికి అయిపోతే ఏమైంది? అభివృద్ధి కాదు, ఎండిపోదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇది ఎన్నోది? ఐదో విషయం చెప్పాను. ఇంకొక రెండు రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. తర్వాత చూడండి, 6వది పరిశుద్ధ గ్రంథం చదువయ్యా. 2వ కీర్తన 119, కీర్తన 119:30. చాలు, 2 మాటలు ముగిస్తాను. కీర్తన 119:30. నేను ఈ శాస్త్రంలో హత్తుకొని ఉన్నాను, చాలు. నేను దీని ఎవరైనా మీరు చూసుకోండి. ఎప్పుడైతే దేవుని శాస్త్రం, ఆయన మాటను, ఆయన వాక్యం, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన హత్తుకుంటే సిగ్గుపరచడు. నేను సిగ్గుపరచడు. ఆయన విశ్వసించిన వాడు ఎవరు సిగ్గుపడు. ఇంకా చెప్పాలంటే దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, దేవుని హత్తుకొని ఉంటావో, అది సిగ్గుపరచడానికి వ్యతిరేకం ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటంటే నిన్ను గణపరుస్తాడు, నిన్ను తలెత్తుకుని, సిగ్గు అంటే తలదించుకుంటాడు, నిన్ను తలెత్తుకున్నాడు చేస్తాడు. దేవుడు నిన్ను గణపరచున గాక. 7వ చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 4:4 చదువు. చాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం, 1వ వచనం. హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చాలయ్యా, చాలు. ఏంటంట ఇప్పుడు నేటి వరకు ఉన్నాడు? ఏంది? సజీవులై ఉన్నారు. మనం ఇంకా బతుకుని మనకంటే గొప్పవారు ఏమయ్యాడు? చచ్చిపోయారు. చూస్తున్నాం పేపర్లో లక్షల మంది చనిపోతున్నారు. మరి వేలకు ఏదో ఒక రోగం చేత, ఏదో ఒక సమస్యల చేత. కరోనా ఒకటే కాదండి, చూస్తే రైలు యాక్సిడెంట్లో కొంతమంది అంటే, లేకపోతే తుఫాను మన పశ్చిమ బెంగాల్లో దాదాపు 72 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు. అకాల మరణాలు వస్తున్నాయి. ఇట్లా రకరకాల వైరస్ల చేత, తెగుళ్ళ చేత, రకరకాల పరిస్థితుల చేత ఎంతో మంది చనిపోతున్నారు. కానీ నేటి వరకు మనం సజీవంగా ఉన్నామంటే ఎవరు ఆనుకోబట్టి? దేవుణ్ణి ఆనుకోబట్టే. నాడు ప్రేమను చెప్తున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, మనందరం ఇంకా సజీవంగా నేటి వరకు ఉన్నామంటే ప్రభుని హత్తుకొనుడు ద్వారా ఈ 7 విషయాలను ప్రభువుని ఆనుకుంటే, లేక ప్రభువుని హత్తుకుంటే ఈ మేలులు, ఈ ఆశీర్వాదాలు నీకు, మీ కుటుంబాలకి దేవుడు కలుగు చేయను గాక. మీకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా నువ్వు ప్రభువుని ఆనుకోకపోతే ఒకే హెచ్చరికిస్తున్నాను, ఇప్పటికైనా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, యేసు ప్రభు నా పాపాలు క్షమించినాయన, ఎందుకాలం నిన్ను ఆనుకోలేదయ్యా, మనుషులు ఆనుకున్నానయ్యా, లోకాన్ని ఆనుకున్నానయ్యా, మరి పాపం ఆనుకున్నానయ్యా, పాపాన్ని ఆనుకున్నానయ్యా, పాపాన్ని అద్దుకున్నానయ్యా, నష్టపోయాను, జీవమైన వాటిని, విగ్రహాలని, వ్యర్థమైన వాటిని ఆనుకున్నాను. ప్రభువా దేవా నన్ను క్షమించినానని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు, ఆయన రక్తంలో గడుగుతాడు. నీవు ఆయన ఆనుకుంటే ఇన్ని ఆశీర్వాదాలని చివరికి ఆరాధ్యాన్ని చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీకు వందనాలైనా. మీ వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు ప్రభువును ఆనుకుంటే ధైర్యం ఉంటారని, ప్రభువును ఆనుకుంటే 7 విషయాలు మా గమనానికి ఆశీర్వాదకరమైన పదాలు మీరు మీ వాక్యంలో చూపించారు. ప్రభా సమయాన్ని బట్టి ఇంకా పూర్తిగా వివరించలేకపోయాం. మీ ప్రజలకు మీ వాక్యాన్ని మీరు వివరింపచేయండి. ఒకప్పుడు దేన్ని ఆనుకో నష్టపోయామో కూడా చూపించారు. ప్రభా మిమ్మల్ని ఆనుకోవడానికై ప్రభా మీ బిడ్డలు ఎవరైతే వాక్యం ఇచ్చున్నారో సకల పరిశుద్ధులు, యెరూషలేమే కాదు అన్ని సంఘాలు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు అందరూ, క్రైస్తవులందరూ కూడా మిమ్మల్ని ఆనుకొని చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో నేటి వరకు సజీవంగా ఉన్నామని గుర్తెరిగినట్లుగా ఆనుకున్న వారు మిమ్మల్ని ఆనుకుంటే మేలుందని, మనుషులను ఆనుకుంటే నష్టం ఉందని ఇప్పుడైనా గుర్తెరగడానికి సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా ఇలాంటి భయంకరమైన కరోనా దినాల్లో మీ ప్రజలు, మా దేశాన్ని, ప్రపంచ దేశాలని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాలని ప్రభా, యావత్ ప్రభు సార్వత్రిక సంఘాలని మీరు కాపాడమని, మీరు ఎక్కడి కింద భద్రపరచమని కోరుకున్నాను. ఇప్పుడే మాట్లాడారు, ఎవరి మనసుని మీద ఆనుకున్నానో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాను అయ్యా. బిడ్డలందరినీ కాపాడు, కుటుంబాలను కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరచమని
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్.